నీ ఇంటర్వ్యూలు ఎట్లా అయింది? నీ ఇంటర్వ్యూలు ఎట్లా జరిగింది? ఎన్ని రౌండ్స్? నేను 2 కంపెనీలకు ఇచ్చిన. ఒకటి Cars24, ఇంకోటి ఇన్మోబి. Cars24లో 3 రౌండ్లు అయినాయి, ఇన్మోబిలో కూడా 3 రౌండ్లు అయినాయి. Cars24లో ఫస్ట్ రౌండ్లో డిఎస్ఏ అడిగిండు, సెకండ్ రౌండ్లో డిఎస్ఏని అడిగిండు. థర్డ్ రౌండ్లో ఇక జస్ట్ థర్డ్ రౌండ్ కొంచెం క్రేజీ ఉంటుంది ఇది, హెచ్ఆర్ రౌండ్ అనమాట. లైక్ నీకు ఎంత ఆంటీ సో నువ్వు నాకు హెచ్ఆర్ రౌండ్లో ఏమైందంటే నీ గురించి చెప్పు, నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఏమైనా చెప్పు, నేను వింటాను అంతే. ఏదైనా సినిమా స్టోరీ? నా స్టోరీ చెప్పిన కొంచెం స్టోరీ టైప్లో. సో ఇంకా హెచ్ఆర్ రౌండ్లో అంతే, ఏం అడుగుతారు నీకు తెలియదు, దేనికైనా ప్రాపర్గా ఆన్సర్. నీకు స్కిల్స్ ఉన్నా, మాట్లాడే ఇంప్రెస్ చేసే థింగ్ లేకపోతే ఇంకా వేస్ట్. ఇంప్రెస్ అంటే కంపెనీ ఎందుకు జాయిన్ అవుతున్నావు? పైసల కోసం. అది చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు. అంటే కొందరు తీసుకుంటారు దాన్ని పాజిటివ్గా, కానీ అందరు అట్లా తీసుకోరు. ఐ వాంట్ టు బిల్డ్ ద కంపెనీ. అంటే నాకు నేర్చుకోవాలని ఉంది, నాకు ఈ పర్టికులర్ అంటే కంపెనీ గురించి చదివిపోవాలి ముందే. అంటే అరే నాకు Cars24 కదా, Cars24 కార్ లేదు, నేను Cars24 పని చేసి కార్ కొంటా అని అట్లా చెప్తే నేను ఓకే అమ్మా, ఓకేరా నువ్వు పని చేయి, అయితే నువ్వు పని చేయి. ఓకే. అయితే ఏంటంటే Cars24 చాలా 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 ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ అన్నిటిని నాకు Cars24 గురించి తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలా ఉంది, ఇక్కడ స్కోప్ ఉంది, నాకు ఇందులో స్కోప్ ఉంది, ఇంప్రూవ్మెంట్ నాకు అనిపించింది, ఇక్కడ నేర్చుకోవచ్చు చాలా హై. అంటే నువ్వు ఆ కంపెనీని పొగుడుతూ నేర్చుకోవచ్చు, నాకు నేర్చుకోవడానికి చాలా ఉంది అని చెప్పి లేపాలి. అంతే, ఇంకా నీకు నేర్చుకోవడానికి కూడా చాలా ఉంది, అందుకే వస్తున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే వీడు నీకు ఇంట్రెస్ట్ ఉందనే థాట్ వస్తుంది. ఇది ఫేక్ అని వానికి కూడా తెలుసు. చూసారు కదా గైస్, ఇంకా ఇట్లాంటి ఏమైనా పాడ్కాస్ట్లు కానీ లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మీకు కావాలనుకుంటే ప్యాషన్ విద్య 2.1 ఫాలో కొట్టకపోతే మీకు జాబ్ రాదని అసలనా, కొట్టకుండా మీకు అత్తగా రాదని అది లేదు, కానీ కొట్టులు రైట్.